4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. ప్రస్తుతానికి తెలంగాణ ఏర్పాటై దాదాపుగా 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇంకా ఈ 60 ఏళ్ల ఉద్యమ కాలం, ఈ యొక్క ఉద్యమాల చరిత్ర, తెలంగాణ రైతాంగ పోరాటం నుంచి ఏ విధంగా ఉండేది, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉద్యమాల్లో పాల్గొంటారు అని చెప్పేసి మనతో మాట్లాడడానికి ఎస్పెషల్లీ దీనిపైన ప్రొఫెసర్ కాసిం సార్ మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, ఈ 60 ఏళ్ల ఉద్యమ చరిత్ర అంతా చాలా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి మీరు. ఇప్పుడున్న రానున్న జనరేషన్కి ఈ ఉద్యమాల గురించి, ఈరోజు బంగారు తెలంగాణ అనుకున్నాం, మనం అందరూ సాధించాలనుకున్నాం. నిజంగా అసలు ఈ ఉద్యమాల గురించి ఒక బ్రీఫ్గా ఇప్పుడున్న జనరేషన్కి చెప్పండి సార్. అయితే వాళ్ళ ఉద్యమం అనే మాట మాట్లాడితే అదేదో కొత్త పదంలాగా అనిపించే ఒక సామాజిక సందర్భంలో మనం ఉన్నాం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రపంచీకరణ 90వ దశకంలో ప్రపంచీకరణ వచ్చిన తర్వాత ఆ ప్రపంచీకరణ ప్రభావం మనిషిని కెరీరిస్టిక్గా తయారు చేసింది, సమాజం గురించి ఆలోచించనివ్వకుండా చేసింది. అయినా కూడా ఎన్ని అవరోధాలున్నా సమాజం మార్పు అనేది అనివార్యం. సమాజం నిరంతరం చలనంలో ఉంటుంది. చలనంలో ఉండే సమాజం మారుతూ ఉంటుంది, చరిత్ర మార్పుకు గురవుతుంది. అయితే సమాజం అంటే విడి అస్తిత్వమే ఉండదు. దీనికి ఏదో 4 చెట్లు, 2 నదులు, 3 పర్వతాలు, భూమి, ఇది మాత్రమే కాదు. వీటికి సజీవమైన వ్యక్తీకరణ మనిషి, మానవుడు. మనిషి అని అంటే సమాజం అంటే దానికి సంపూర్ణ అర్థం ఏమిటంటే మనిషి ఉంటేనే సమాజం. కనుక మనుషుల కలయిక సమాజం. ఈ మనుషుల కలయిక అయిన సమాజమే సామాజిక చరిత్ర. ఈ సామాజిక చరిత్ర మారడానికి మనుషులే కృషి చేస్తారు, తోస్తూ ఉంటారు వివిధ సందర్భాల్లో. ఈ తోయటం అంటే ఏమిటి అర్థము? వాళ్ళు ఆరాట పడతారు, వాళ్ళు పోరాట పడతారు, వాళ్ళు సంవాదంలోకి దిగుతారు, వారు ఆందోళనలోకి దిగుతారు, వాళ్ళ సమస్యల వినా ఆడుతారు, పాడుతారు, సంతోషంగా ఉంటారు. ఇట్లా భిన్న సందర్భాల్లో వాళ్ళు సమాజాన్ని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక మనుషుల చరిత్రనే సమాజ చరిత్ర, మనుషుల చరిత్రనే రాష్ట్ర చరిత్ర, మనుషుల చరిత్రనే దేశ చరిత్ర. సో అట్లా చూసినప్పుడు తెలంగాణ సమాజం ఒక 60 సంవత్సరాల చరిత్రను కానీ మనం చూస్తే, అంటే 1947 నుంచి అట్లా మనం మొదలు పెడితే భారతదేశానికి స్వాతంత్రం వస్తున్న తొలి రోజుల్లో అప్పుడు ఈ ప్రాంతాన్ని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే ఒక నైజాం ఫ్యూడల్ ప్రభు పరిపాలిస్తుంది. ఈ ఫ్యూడల్ ప్రభు తన కింద ఒక యంత్రాంగాన్ని, ఫ్యూడల్స్ను, భూస్వాములను పెట్టుకొని తెలంగాణనంతా తన చేతుల్లో పెట్టుకున్నాడు. హైదరాబాద్ స్టేట్ అనేవాళ్ళు దీన్ని. ఒక రకంగా ఇది సంస్థానం, ఒక దేశంగా కూడా ఉండింది 400 సంవత్సరాలు. సో అట్లాంటి ప్రాంతంలో భూస్వాములు ప్రజలని వెట్టి చాకిరితో, భూముల మీద హక్కు లేకుండా, పట్ట లేకుండా, తర్వాత వాళ్ళ శ్రమని దోపిడీ చేస్తూ ఉంటే ఆ శ్రమజీవులే నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. తెలంగాణలో పోరాటం అనేది మనకు కనీసం ఒక 700 సంవత్సరాల నుంచి చరిత్ర చూసినా కూడా మనకు తెలుస్తుంది. అంటే 1280, 1290, 1300 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలించారు. కాకతీయ రాజులకు వ్యతిరేకంగా ఆదివాసులైన సమ్మక్క సారక్క పోరాటం చేశారు. సో రాజరికాన్ని ధిక్కరించే స్వభావం ఉంది ఇక్కడ. కవి పోతన ఉన్నాడు. పోతన ఆనాడు వినుకొండ వల్లభరాయుడిని ఇక్కడ రాస్తున్నటువంటి సాహిత్యము, కవులు, కళాకారులు, వ్యక్తీకరణ, ఇవన్నీ ఒకవైపు ధిక్కార స్వభావంగా ఉన్నాయి మనకి. ఈ ధిక్కార స్వభావం అనేది తెలంగాణ నేలలో, భూమిలో, మట్టిలో ఉందేమో అని మనకు అనిపిస్తుంది. అట్లా సమ్మక్క సారక్క ఒక ధిక్కారం, పోతన ఒక ధిక్కారం, తర్వాతి కాలంలో కుమ్రం భీం ఒక ధిక్కారం, సర్వాయి పాపన్న ఒక ధిక్కారం. ఆ ధిక్కార స్వభావము నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఒక ప్రాతిపాదికగా పనిచేసింది. రాచకొండ సింగభూపాలుడు కావ్యాన్ని తనకు అంకితం ఇవ్వవంటే నరుడైన నీకు నేను అంకితం ఎందుకు ఇస్తాను, నేను రాసిన కావ్యాన్ని పోతన ధిక్కరించాడు ఒక కవిగా. కనుక ఈ నేలలో ఉంది ఆ భావం. అందుకే నాగలి దున్నిన రైతులు, భుజాల మీద నాగన్లను మోసిన రైతులు, తుపాకులను భుజాల మీద పెట్టుకొని నైజాం సర్కరోడా, నా జీల మించినోడా, యమ బాధ పెడితివి కొడక నైజాం సర్కరోడా, నీ గోరిగడతం కొడక నైజాం సర్కరోడా అని నిజంగా గోరిగట్టారు. అది ఒక దశ. 1948లో భారతదేశంలో హైదరాబాద్ స్టేట్ విలీనమైంది, అయిపోయింది. తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.
56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తెలంగాణ ప్రాంతం అందులో కలవడానికి చాలా సంశయించింది. ఓకే. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో ఉండేటటువంటి దోపిడీదారులు, భూస్వాములు, అక్కడున్న పెట్టుబడిదారులు మమ్మల్ని దోపిడీ చేస్తారని ఒక భయం ఉంది ఈ ప్రాంతాన్ని. ఆ భయాందోళనలోనే అందులో చేరింది. చేరిన కొద్ది కాలానికే ఒక 10 సంవత్సరాల 15 సంవత్సరాల కాలానికి ఈ ప్రజలు వాళ్ళు ఏదైతే భయపడ్డారో అది నిజమైంది. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఓకే. తమ రాష్ట్రం మాకు కావాలి, మా ప్రాంతాన్ని మేమే పరిపాలించుకుంటాం, మా ఉద్యోగాలు మేము చేసుకుంటాం అని ఒక నిరసన వ్యక్తం చేశారు. సరే, ఆ ఉద్యమం ఆనాడు పోలీసుల నిర్బంధం వలన 370 మందిని చంపేశారు, ఆగిపోయిన తర్వాత మళ్ళీ మెల్లగా రాజుకుంటూ 1996 వచ్చే నాటికి ఒక స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్ళడానికి ఆలోచన మొదలైంది. ఎందుకు మొదలైందంటే అప్పుడే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ అనే 3 రాష్ట్రాలను అనౌన్స్ చేశారు కేంద్ర ప్రభుత్వం. ఆ రాష్ట్రాలను అనౌన్స్ చేసేసరికి నిజానికి అక్కడ కొన్ని రాష్ట్రాల్లో డిమాండే లేదు. ఉత్తరాంచల్కు మాకు రాష్ట్రం కావాలని డిమాండ్ లేదు అక్కడ. తర్వాత జార్ఖండ్కు డిమాండ్ లేదు. అంటే విభజించు పాలించు అనే విధంగా వాళ్ళు అట్లా చేశారు అట్లా చేశారు అన్నోడు. ఛత్తీస్గఢ్లో ఒక పోరాటం ఉంది చాలా రోజులు. సో ఆ విధంగా తెలంగాణ ప్రాంతంలో కూడా 60-30 ఏళ్ళ నుంచి, అంటే 69లో పోరాటం ప్రారంభమైంది కనుక దాని ఫలితంగా మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు, పోరాటం చేశారు. 95 నుంచి మొదలు పెడితే 2014 వరకు, అంటే దాదాపు ఒక 15-20 సంవత్సరాలు పోరాటం చేశారు. ఈ పోరాటాల్లో ఎందరో అమరులయ్యారు. బెల్లి లలిత పాట పాడుతూ 17 ముక్కలయ్యింది, భువనగిరి బెల్లి లలిత. తర్వాత కళాకారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆమెతో పాటు ఎందరో చనిపోయారు. ఈ 2009లో ప్రారంభమైన ఉద్యమము, కేసీఆర్ వీళ్ళందరూ వచ్చిన కాలంలో కూడా 1300 మంది బిడ్డలు, శ్రీకాంతాచారి, ఇషాంత్ రెడ్డి, సుగుణ, ఇట్లా ఎంతో మంది పిట్టల్లాగా రాలిపోయారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.